పని పాట లేకుండా ఊరి మీద పడి గాలికి తిరిగే నీలాంటోళ్ళు బతికుంటే ఏం ప్రయోజనం? అక్కడే పడి చావు. బామా కాపాడమంటే చావమని చెప్పి వెళ్ళిపోతున్నావా? ముసలి కాకి కథ వినేసి కాకి లాగిరిపోతుంది. నీ మాట పడిపోను, నీ నాలుక చీరిపోను, నీ మొహం పగిలిపోను, నీకు లేనిపోని రోగాలు వచ్చి మంచాన పడతావు. బామా అమ్మాయి పద్ధతిగా తిడుతున్నావు. ఏ అమ్మాయి, అసలు ఎవరు నువ్వు? ఎక్కడుంది ఆ ముసలి కాకి? అమ్మాయిని నేనే, బామ్మని నేనే. అంటే ఇప్పటిదాకా బామ్మని చెప్పి నన్ను మోసం చేసావా? జాగ్రత్తగా విను. నేను గొంతు మార్చి మాట్లాడితే బామ్మ ఎవరో అమ్మాయి ఎవరో కూడా కనిపెట్టలేకపోయావు. నువ్వు ఒక పెద్ద డిటెక్టివ్. ఏయ్ నిన్ను, నా కోపం తెప్పించొద్దు. నువ్వు ఎవరివైనా కానీ నన్ను ఇందులో నుంచి పైకి లాగు. కుదరదు. ఏయ్ ఎందుకు కుదరదే? ఎందుకు కుదరదు? ఎందుకంటే నువ్వు పడిన గోతు పక్కనే నేను ఇంకో గోతులు పడ్డాను. నీలాగే కాపాడండి కాపాడండి అని గొంతు చించుకుని అరిచి అలసిపోయి ఎలా బయటపడాలో అర్థం కాక నిశ్శబ్దంగా కూర్చున్నాను. నీ గొంతు విన్న తర్వాత సరదాగా టైం పాస్ చేద్దామని చిన్న నాటకం ఆడాను. నా చావు గోల నీకు టైం పాసా? వద్దు జేమ్స్ బాండ్, ఇక్కడ పెద్ద పెద్ద రాళ్లున్నాయి. విసిరానంటే తల పుచ్చకాయ పగిలినట్టు పగులుద్ది, జాగ్రత్త. చూడు, ఇద్దరిది ఒకటే పరిస్థితి. గొడవ పడే బదులు ఈ గోతు నుంచి బయటపడే దారి చూడు. ఏంటి దారి చూసే దూరుకో. మినిమం 15 అడుగులు లోతుంది. పైకి రావడానికి ఊడలు లాంటివి కూడా ఏం లేవు ఇక్కడ. ఊడలు లేకపోతేనే ఊడల్లో వాడే వస్తువులేం లేవా? అర్థం కాలేదు. డిటెక్టివ్ అంటున్నావుగా, ఆలోచించు. కష్టకాలంలో బుర్ర సరిగా పనిచేయదమ్మా. ఆ ప్లాన్ ఏదో నువ్వే చెప్పొచ్చు కదా. నువ్వు వేసుకున్న షర్టు ప్యాంటు బనీన్ అన్ని విప్పదీసి అన్ని ఇప్పదీసి ఒకదానికొకటి ముడేసి గట్టిగా నేనున్న గోతులోకి విసురు. విసిరేసి నేను నగ్నంగా నిలబడాలా? ఓయ్ బ్రహ్మచారి ఆంజనేయ, ముందు చెప్పేది పూర్తిగా విను. ఇక్కడ నుంచి నేను కూడా నా లంగా రవిక చీర అన్ని విప్పేసి జొల్లు కారుతుంది, తుడుచుకో. నేనేమి జోలు కార్చట్లేదు. నా బట్టలకి నీ బట్టలు ముడేసి ఒక అంచుని నీ గోతులోకి విసురుతాను. సూపర్. దాన్ని గట్టిగా పట్టుకో. దాని సపోర్ట్ తో నేను పైకి వచ్చిన తర్వాత నిన్ను కూడా లాగుతాను, సరేనా? ఎక్స్ట్రాడనరీ ప్లాన్. అందులో ఒక స్మాల్ చేంజ్. అదేంటంటే ముందు నేను పైకి వస్తాను, తర్వాత నిన్ను పైకి లాగుతాను. ఓకేనా? నీ కథలు ఆపు. నిజంగానే లాగుతాను. అమ్మాయి ఒంటరిగా ఉందని ఆలోచి చూసుకుని ఫ్రీ షో చూద్దాం అనుకుంటున్నావా? నేను డిస్కో శాంతి ఫ్యాన్ ని. థ్రిల్ అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. ఆల్రెడీ నువ్వు ఒకసారి నన్ను మోసం చేసావు, మళ్ళీ ఇంకోసారి మోసం చేయవని ఏంటి గ్యారంటీ అంట? ఓ అదా నీ ప్రాబ్లం. అయితే వదిలే, ఫస్ట్ నువ్వే పైకి రా. బట్టలు విప్పావా? ఇప్పుడే విప్పేస్తాను. సంతోషం సంగీతం రసమయ సంగీతం సుఖమైన మై తుంబిదే ఓహో ఓహా ఓహో ఆహా సంతోషం. నేను విప్పేశాను, నువ్వు విప్పేసావా? ఉండు, విప్పుతున్నాను. పట్టుకో. సంతోషం. ఇదిగో పట్టుకో. గట్టిగా పట్టుకున్నావా? పట్టుకున్నాను. ఎక్కుతున్నాను. గట్టిగా పట్టుకో పిల్ల. నువ్వు? నేనే మొసలి కాకేని, కుసుమ. గోతిలో పడిపోయినాను. ఇక్కడ ఇంకో గోతి కనిపించట్లేదు. ఊరికే అబద్ధం చెప్పా. బట్టలు ఇప్పలేదా? ఏంటి రాజా, ఊహించుకున్నది నిజం కాకపోయేసరికి అసంతృప్తిగా ఉందా? వయసులో ఉన్న మగాడిని అర్ధనగ్నంగా చూస్తే నాకు అదృష్టం కలిసి వస్తుందని ఈ రోజు నా రాశి ఫలాల్లో రాసుంది. అందుకే ఆట ఆడాను. ఆట ఆడతావా? ఆట నేను ఆడతా. దుద్దగుంటాకుతా. నీ ఒళ్ళు దద్దులు లెక్కి చెప్పతే నా పేరు డిటెక్టివ్ దివాకరే కాదు. అయ్యో అయ్యో అయ్యో, కొంచెం ఆగు. ఇక్కడ చూసావా? ఎదుర్కోవడానికి అదేమైనా సింహమా పులే? ఆఫ్టర్ ఆల్ ఒక మేక. నువ్వు ధరించిందేమైనా కర్ణుడి కవచమా? ఆఫ్టర్ ఆల్ ఆకులు. ఓయ్ రాజా, సరైన టైంకి వచ్చావు, రారా. ఎవరక్క ఈయన? దిగంబరా? దిగంబర్ కాదు, దివాకర్. నువ్వు దిగంబరవో దివాకరవో అన్న విషయం నా మేక డిసైడ్ చేస్తుంది. వదల్నా? రాజా, అక్క రేడియో ఆన్ చేయి. సరే అక్క.
దేవుడి దేవల నా శీలాన్ని కాపాడుకోగలను.